హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ అడ్డా #సంతు. సో ఈరోజు అయితే ఒక గ్రేటెస్ట్ ఒక టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను యూట్యూబ్లో యాక్చువల్లీ ఏంటంటే డిఫరెంట్ కంటెంట్స్ తోటి వీడియోస్ అయితే చేయడం జరిగింది. అంటే ఏ కంటెంట్ క్లిక్ అవుతే మనం ఏ కంటెంట్లో వైరల్ అవుతాము అని చెప్పేసి నేను చాలా కంటెంట్స్ అయితే ట్రై చేయడం జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఓన్గా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక గ్రేట్ కంటెంట్తో అయితే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. సో అదే మనం డైలీ ఒక మనిషి జీవించడానికి కావాల్సిన ఒక ఏమంటారు, మనకు కావాల్సింది ఏంటి, మెయిన్ ఫుడ్, ఫ్రెష్ ఎయిర్ అండ్ వాటర్, ఇలాంటి ఒక బేసిక్స్ థింగ్స్ తోటి మన జీవితం అయితే ముడిపడి ఉందండి. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే మనకు ప్రతిదీ కల్తీ వస్తుంది. ఎందుకు కల్తీ వస్తుంది? మనకు రెగ్యులర్గా ఉండేటువంటి ఫుడ్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని కల్తీ చేసి డబ్బులు సంపాదించడానికి డిఫరెంట్ కల్తీ ఫుడ్లు అయితే తయారు చేయడం జరుగుతుంది. సో ఇది అరికట్టాలంటే ఏం కావాలి? మనకు వ్యవసాయం అనేది మంచిగా జరగాలి. వ్యవసాయం మంచిగా జరగాలంటే మెయిన్ కావాల్సింది ఏంటి? వాటర్ రిసోర్స్ కావాలి. సో ఈ వాటర్కి సంబంధించిన ఒక గొప్ప వీడియోనైతే నేను ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో యాక్చువల్లీ ఏం జరుగుతుంది ప్రజెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన తెలంగాణలో ఏంటంటే మనము వాటర్ మెయిన్ వ్యవసాయానికి సాగర్ నుంచి, పుట్టంగండి నుంచి మనమైతే వాటర్ తీసుకుంటున్నాము. సో ఆ వాటర్ తీసుకోవడానికి ఒక పర్ మంత్ 500 crores ఓన్లీ ఎలక్ట్రిసిటీకి మనం పే చేస్తున్నాము. అర్థమవుతుందా? 500 crores ఎలక్ట్రిసిటీకి పే చేస్తున్నాము. ఎందుకు అంటే మనము అక్కడ నుండి వాటర్ తీసుకోవడానికి మోటార్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ మోటార్స్ యూజ్ చేయడానికి వాడే కరెంటు బిల్లే అంత వాడుతున్నాము. సో ఈ విషయం ఇప్పుడు కాదండి, ఒక 20 years బ్యాకే ఒక గొప్ప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఒక గొప్ప పొలిటీషియన్ అండ్ గొప్ప యాక్టర్ ఆయన. సో అప్పుడే ఆయనకు ఆలోచన అనేది వచ్చింది, మనం ఎందుకు ఇన్ని డబ్బులు ఆ కరెంటు బిల్లుకి ఎందుకు వేస్ట్ చేస్తున్నాము, అండ్ అన్ని డబ్బులు కట్టినా కూడా మనం తీసుకునే వాటర్ ఎంతవరకు మన వ్యవసాయదారులకి ఇది సరిపోతుంది అనే ఒక గొప్ప ఆలోచన ఆయన మదిలో రావడం జరిగింది. సో ఆ ఒక గొప్ప ఆలోచనకు నాంది ఈరోజు మనం తీయబోయే ఈ వీడియో అండి. సో ఈ వీడియో నేను తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి మన లైఫ్లో ఇంపార్టెంట్ విషయం అండి ఈ వాటర్కి సంబంధించిన విషయము. అండ్ ఈ వాటర్ రిసోర్స్ గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, ఎలాంటి ఎలక్ట్రిసిటీ వాడకుండా డైరెక్ట్గా, అంటే మనకు మెయిన్ వాటర్ రిసోర్స్ వచ్చేసి శ్రీశైలంలో కదండి. సో అక్కడి నుంచి ఒక సింగిల్ 1 రూపీ కూడా ఖర్చు లేకుండా అంటే ఎలక్ట్రిసిటీకి ఖర్చు పెట్టకుండా మనం వాటర్ తీసుకోవడానికి ఆలోచించి ప్రారంభించి రన్ అవుతున్న ఒక గొప్ప ప్రాజెక్ట్ గురించి అయితే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ని మన ఎన్టీ రామారావు గారు ఆ ప్రపోజల్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి దాన్ని 2006లో అయితే ప్రారంభించడం జరిగింది. అసలు దీని వెనకాల రీజన్స్ ఏంటి, దీనివల్ల ఎంతవరకు మనం బెనిఫిట్ అవుతున్నాము, అసలు ఇది అనేది ఒక ప్రాజెక్ట్ అనేది ఉందని ఎంతవరకు మనకు తెలుసు అనేది మీరే ఒకసారి ఆలోచించండి. సో దీనికి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక గొప్ప డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇందులో అసలు మీరు ఆశ్చర్యపోయే మెయిన్ విషయం ఏంటంటే, ఒక సొరంగ మార్గాన్ని తవ్వి, ఎక్కడ నుంచి, మీకు నల్గొండ డిస్టిక్ ఐడియా ఉందా? నల్గొండ డిస్టిక్ దేవరకొండ గ్రామానికి మండలంకి ఒక 30 kilometers డిస్టెన్స్లో ఉందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ఈ ప్రాజెక్ట్ని ఒక సొరంగ మార్గం తవ్వారు. ఎక్కడికి? డైరెక్ట్ శ్రీశైలంకి ఒక సొరంగ మార్గం తవ్వి ఆ సొరంగ మార్గం నుండి వాటర్ అనేది మనకు తీసుకోవడం జరుగుతుంది. అసలు ఇంత గొప్ప ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేస్తున్నారు, ఎలాంటి మిషన్స్ వాడుతున్నారు, ఈ ప్రాజెక్ట్ని ఎవరు టేకప్ చేశారు, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇలాంటి గొప్ప వీడియోలు మరెన్నో చేయాలనుకుంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది అనేది నాకు తెలియజేయండి. నేను పర్సనల్గా అయితే ఈ వీడియో తీయడం నాకు గొప్ప అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నాను. ఇంతవరకు తీసిన అన్ని వీడియోస్లోకెల్లా ఇది ఒక బెస్ట్ వీడియో అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అని అయితే నేను ఫీల్ అవుతున్నాను.
ఇక మా ప్రయాణం అయితే దేవరకొండ నుంచి ప్రారంభించామండి. సో దేవరకొండ నుంచి ఈ ప్రాజెక్ట్ ఉన్న ప్లేస్కి 30 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. మేము ఆల్మోస్ట్ అయితే జర్నీ కంప్లీట్ చేసాము. ఇక మనం ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి నేను వీడియో స్టార్ట్ చేయడం జరిగిందండి. యాక్చువల్లీ మెయిన్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే నక్కలకంటి ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్కి దగ్గరగా మనకు ఏంటంటే ఈ టనల్ అనేది తవ్వడం జరిగిందండి. ఈ టనల్ని ఏంటంటే అసలు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది 2006లో అండి. అంటే శంకుస్థాపన చేసింది 2006లో. మనకు ఎన్టీ రామారావు గారు ఈ ప్రపోజల్ని అయితే తీసుకురావడం జరిగింది. సో మన రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రాజెక్ట్ని ఓకే చేసింది 2006లో అండి. సో అప్పుడైతే శంకుస్థాపన జరిపించారు. ఈ ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేయడానికి మనకు ఏదైతే మనకు TBM అనేది ఒక మిషన్ అయితే మనము లండన్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది. TBM అంటే టనల్ బోర్ మిషన్ అండి. సో ఈ మిషన్ని రెడీ చేసుకోవడానికి అక్కడ ఉన్న ఏరియా అంటే తవ్వడానికి మనకు రైల్ ట్రాక్స్ అవన్నీ లోపలికి జర్నీ చేయడానికి అండ్ అక్కడ వెహికల్స్ నడవాలి అంటే దానికి ఫ్యూయల్ కావాలి అండ్ దాని తర్వాత ఆ డైమెన్షన్ ఏదైతే హోల్ అయితే వీళ్ళు పెడుతున్నారో ఆ హోల్లో కవర్ చేయడానికి మనకు సిమెంట్ బిల్లలు లాంటివి అవసరం ఉంటాయి. అవి రెడీ చేయడానికి ఓవరాల్గా వీళ్ళు ఉండడానికి ప్లేస్ కావాలి. ఇవన్నీ చేయడానికి అరేంజ్ చేసుకోవడానికి వాళ్ళకు 3 years టైం అయితే పట్టింది. సో 2006 నుంచి ప్రారంభించినట్లయితే 2009 వరకు ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవడం జరిగింది. సో 2009లో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిందండి. సో ఈ TBM మిషన్ అనేది లండన్ నుంచి పర్చేస్ చేశారు. ఒక్కొక్క మిషన్ కాస్ట్ వచ్చేసి 500 crores అండి. ఈ 2 మిషన్స్ పర్చేస్ చేయడం జరిగింది. ఒక మిషన్ వచ్చేసి ఇప్పుడు మన ఈ లెవెల్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. లెవెల్ 2 అనేది అంటే ప్రాజెక్ట్ బిగినింగ్ ఎండింగ్ అంటారు కదా. సో బిగినింగ్ వచ్చేసి మనం ఉన్న ఏరియాలో అండి దేవరకొండ దగ్గరలో. ఇక ఎండింగ్ వచ్చేసి శ్రీశైలం దోమలపెంట ఏరియా ఐడియా ఉంది కదా మీకు. అక్కడ రైట్ సైడ్లో కొద్ది దూరం వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఉంటుంది. సో మీకు అక్కడిది కూడా వీడియో కావాలంటే మీరు కామెంట్లో అడగండి. నేను తప్పకుండా అక్కడికి కూడా వెళ్ళి అటు సైడ్ వర్క్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మీకు చూపించడానికి నేనైతే ప్రయత్నిస్తానండి. తప్పకుండా కామెంట్ చేయండి. సో అదండి అక్కడ లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి మధ్యలో ఈ సొరంగ మార్గం అనేది తవ్వడం జరుగుతుంది. సో లెవెల్ 1 దగ్గర ఒక మిషన్ అండ్ లెవెల్ 2 దగ్గర ఒక మిషన్. సో ఈచ్ మిషన్ కాస్ట్ 500 crores అండి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక మిషన్స్ అనేది బయటికి రావడానికి వీల్లేదు అండ్ అది భూగర్భంలోనే వదిలేసి రావాల్సి ఉంటుంది ఈ మిషన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో అది ఎందుకు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఎంటర్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 1 kilometer లోపలికి వచ్చిన తర్వాత మనం ఉన్న ఏరియా వచ్చేసి వ్యూ పాయింట్ అంటారండి. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా ఉంది అనేది మనము ఒక దూరం నుంచి వ్యూ అయితే మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా రాయి లాగా చెక్కబడి ఉంది కదా. ఆల్మోస్ట్ ఒక 10 floors అంతా డౌన్కి తవ్వడం జరిగిందండి. అక్కడ నుండి ఈ టనెల్ అనేది ప్రారంభించారు. ఈ సొరంగ మార్గం అనేది కంప్లీట్గా చాలా లోపలి నుంచి అయితే ఉంది. ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి 138 kilometers అండి దూరము. బట్ ఈ ప్రాజెక్టు ఏదైతే సొరంగ మార్గం ఉందో ఆ ప్రాజెక్ట్ లెంత్ వచ్చేసి 47 kilometers. అంటే మనం బై రోడ్డు ట్రావెల్ చేస్తే గుట్టలు ఇట్లా చుట్టూ తిరుగుతూ వెళ్ళాలి కాబట్టి 138 kilometers. బట్ ఇక్కడ నుంచి సొరంగ మార్గంలో ఆ దోమలపెంట ఏరియాకు వెళ్ళడానికి మాత్రము 47 kilometers అండి. ఇప్పుడు ఈ 47 kilometersలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 kilometers మాత్రమే ఉంది. ఆ 10 kilometersలో ఎక్కువ శాతం భాగము మనం శ్రీశైలం సైడే ఇంకా వెళ్ళాల్సి ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా అన్న పేరు వచ్చేసి నర్ర తిరుపతయ్య అండి. తను ఇక్కడే వర్క్ చేస్తున్నారు. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాయిస్ మనకు క్లారిటీ లేదు, గాలి కానీ దానివల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది. అందుకే నేను నా ఓన్ వాయిస్తో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందిస్తున్నాను. సో ఇంకొక 10 kilometers మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ మిషన్ ఏదైతే ఉందో దీని వర్క్ అనేది బ్లాస్ట్ చేయకుండా మనము భూమికి బోర్ వేస్తే ఎలా అయితే డ్రిల్ చేసుకుంటూ వెళ్తామో ఆ ప్రాసెస్లో వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ చేసే ప్రతి ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఏరియా కదండి. సో యానిమల్స్కి కానీ పర్యావరణంకి కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసము అంత పెద్ద డైమెన్షన్ అంటే 10 meters డైమెన్షన్ అండి. నేను మీకు ఇందాక చెప్పాను కదా ఈ 2 మిషన్స్ ఏవైతే వాడారో TBM మిషన్స్ అండి. ఇవి భూమి లోపల ఉండిపోవడానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సిమెంట్తో చేసినటువంటి బిల్లలు. ఈ బిల్లలు ఎందుకు వాడుతున్నారంటే ఈ మిషన్ వచ్చేసి డ్రిల్ చేసే డైమెన్షన్ వచ్చేసి 10 meters అండి. విడ్త్ హైట్ 10
మీటర్స్. బట్ ఈ మిషన్ లోపలికి వెళ్ళాక ఈ మట్టితో ఉంటుంది కదా, అదంతా కూలిపోకుండా, వాటర్ ప్రెషర్కి డ్యామేజ్ అవ్వకుండా, ఫ్యూచర్లో ఇంకా చాలా ఇయర్స్ అలాగే గట్టిగా ఉండాలంటే మనకు ఆ మట్టి ఏరియాని మొత్తం ఆ రౌండ్ డైమెన్షన్ని ఈ బిల్లలతో అయితే కవర్ చేస్తారండి. సో ఈ బిల్లలు ఒక్కొక్కటి ఒక్కొక్క డైమెన్షన్లో ఉంటాయి. ఈ 6 పీసెస్ కలిస్తే ఒక సర్కిల్ అయితే రెడీ అవుతుందండి. సో ఈ విధంగా ఈ బిల్లల డైమెన్షన్ వచ్చేసి 20 మీటర్స్ అండి. సో 2 మీటర్స్ అండి. మిగతా రిమైనింగ్ హోల్ డైమెన్షన్ వచ్చేసి 8 మీటర్స్. సో ఓవరాల్గా 10 మీటర్స్ డైమెన్షన్లో 2 మీటర్స్ ఈ బిల్లలు, మిగతా హోల్ మాత్రము వాటర్ కోసం యూజ్ చేసేదండి. సో మనం మెయిన్ మిషన్ పెట్టే హోల్ 10 మీటర్స్. సో మిగిలింది ఎంత మనకు బిల్లలు వేసిన తర్వాత 8 మీటర్స్ మాత్రమే ఉంది. సో మిషన్ మనకు వెనక్కి రావడానికి అవకాశం లేదు. సో ఈ 2 మిషన్స్ ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయినప్పుడు క్రాస్ యాంగిల్లో వెళ్ళిపోయి ఒక భూమిలో కొంత దూరం వరకు ప్రయాణించి అక్కడే అది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ బిల్లలు అరేంజ్ చేసినాక కూడా హోల్లో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కూడా ఇంటర్నల్గా వాళ్ళే అక్కడ మనకు స్లాబ్కి మిశ్రమం ఎలా అయితే రెడీ చేస్తారో సిమెంట్ అండ్ ఇసుకతో కలిపింది ఆ విధంగా గ్యాప్స్ కూడా ఫిల్ చేస్తారండి. సో 100% పదిలంగా ఉండేలాగా ఒక గొప్ప ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ చాలా చాలా యూస్ఫుల్ అండి. సముద్రంలో కలిసిపోయే వాటర్ని వేస్ట్ అవ్వకుండా మన భావితరాలకు వ్యవసాయానికి యూజ్ అయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించడం జరిగింది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ ఒక లైన్ బెల్ట్ లా ఉంది. ఆ బెల్ట్ ఏంటంటే లోపల మనకు ఈ మిషన్ డ్రిల్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి మట్టి కానీ ఆ బండరాళ్ళు వస్తే దాన్ని పగలగొట్టిందంతా కూడా ఏంటంటే ఈ బెల్ట్ ద్వారా సర్కిల్గా ఇలా రొటేట్ అవుతూ ఈ టనల్ బయటకు తీసుకురావడం జరుగుతుంది. దాన్ని వీళ్ళు ఏంటంటే ఒక 100 ఎకర్స్ భూమిలో ఈ వేస్టేజ్ని అంతా కూడా అక్కడ వేయడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ రోడ్స్ వేయడానికి మిగతా కన్స్ట్రక్షన్స్కి రీయూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ పైన పైప్ లాగా కనిపిస్తుంది కదా, అదంతా ఏంటంటే లోపల కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకు ఆక్సిజన్ అనేది అందదు, హ్యూమిడిటీ చాలా ఎక్కువైపోతుంది. సో దాన్ని కవర్ చేయడం కోసం అందులోంచి అక్కడ చేసే వర్కర్స్కి అందరికీ కూడా ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ రైలు పట్టాల్లాగా వేశారు కదా, ఇదన్నీ ఏంటంటే అక్కడికి మనుషులు వెళ్ళడానికి రావడానికి అన్నిటికీ కూడా సౌకర్యంగా ఉండడం కోసం అండి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా, ఈ సర్కిల్ని అంతా కూడా ఆ సిమెంట్ బిల్లలతోటి కంప్లీట్గా ఫిక్స్ చేశారండి. ఈ టనల్ చూడడానికే చాలా పెద్దగా ఉంది. ఇంత వాల్యూమ్లో మనకు వాటర్ సప్లై ఒక 1 అవర్ వస్తే కూడా ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫిల్ అవుతాయండి. ఒక 2 డేస్ కంటిన్యూస్గా వాటర్ వస్తే మాత్రము మనకు ప్రతి ఒక్క ప్రాజెక్టు ఎక్కడైతే వాటర్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఉందో, ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉందో అంతా కూడా ఫిల్ అయిపోతుందండి. వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ శ్రీశైలంలో వాటర్ ఫిల్ అవ్వగానే అక్కడ గేట్ ఎత్తి ఈ సొరంగ మార్గం ద్వారా మనకు వాటర్ ఇస్తే ఒక 1 అవర్ వాటర్ వదిలితే పుట్టంగండి ఐడియా ఉంది కదా, పుట్టంగండి బ్యారేజ్ మొత్తం అక్కడ వాటర్ అంతా ఫిల్ అవుతుంది. అది వన్స్ అక్కడ ఫిల్ అయిందనుకో, దాని తర్వాత నుంచి నాగార్జున సాగర్ నుంచి ఇంకా ప్రతి ఒక్క గ్రామంలో ఒక్కొక్క మనకు చెరువులు అయితే ఉన్నాయి కదా, ఆ చెరువులకు వదులుతూ ఆ విధంగా తెలంగాణ మొత్తం కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా అయితే ఈ ప్రాజెక్ట్ చాలా మంచిగా అయితే మనకు యూజ్ అవుతుందండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ చాలా తొందరగా ఫినిష్ అవుతుందని అయితే అనుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ డ్రిల్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఈ టీబీఎం మిషన్ ఏదైతే ఉందో లండన్ నుంచి తెచ్చారు కాబట్టి ఇది ఒక పర్ డేకి ఆల్మోస్ట్ ఒక 20 మీటర్స్ మాత్రమే డ్రిల్ చేయగలుగుతుందండి. అంతకు మించి ఎక్కువ డ్రిల్ చేయడానికి కుదరదు. బట్ ఇక్కడ లేబర్స్ కూడా ఆల్మోస్ట్ 578 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు షిఫ్ట్ వైజ్గా. ఈ 20 మీటర్స్ మనకు డ్రిల్ చేయడానికి వీలవుతుంది అని మెన్షన్ చేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు వీటి బెల్ట్ తెగిపోవడం కానీ ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ వచ్చి వీటి పార్ట్స్ ఏమైనా తెప్పించాలంటే లండన్ నుంచి తెప్పించడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 6 మంత్స్ పడుతుంది. ఆ విధంగా ఈ వర్క్ అనేది కాస్త డిలే అవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్లీ 1925 crores తోటి స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఈ వర్క్ డిలే అవుతూ రావడం వల్ల దీని బడ్జెట్ అనేది కూడా చాలా ఎక్కువ అయితే అయిపోయిందండి. సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 18 years అయితే కంప్లీట్ అవుతుందండి. మేబీ ఇంకొక 5 yearsలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. మన భావితరాల వాళ్ళైతే ఇక్కడికి వచ్చి మేము ఈ వీడియో చేస్తున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఇక్కడ నిలబడే అవకాశం కూడా ఉండదు. సో ఇట్లాంటి గొప్ప ప్రాజెక్ట్ ఐడియా రావడం గొప్ప విషయము, దాన్ని అమలులోకి చేయడం గొప్ప విషయం అండి. ఏషియా ఖండంలోనే ఇది అత్యంత పెద్ద అండ్ గొప్ప ప్రాజెక్ట్ అండి. సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడము మన ఇండియా యొక్క అదృష్టం అండి.
సో ఈ అన్నీ బాగు జరిగి అన్నీ ఎలాంటి అవంతరాలు లేకపోతే ఇంకొక 5 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తారండి. సో ఈ ప్రాజెక్ట్లో పనిచేసే ప్రతి ఒక్కరికైతే నా సైడ్ నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే భావితరాల్లో మనకేంటంటే వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నక్కలగంటి ఈ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ డ్యామ్ కనిపిస్తుంది కదా, సో ఇది 18 పిల్లర్స్తో కూడినటువంటి ఈ డ్యామ్ నిర్మించడం జరిగింది. మనకు ఇందాక ఉన్నటువంటి ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా మనకు వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా మనకు వాటర్తో ఫిల్ అయిపోతూ ఉంటుంది. ఫ్యూచర్లో ఇక్కడ మనము వాటర్ తప్ప వేరేమీ కనిపించదు. మీకు జస్ట్ చూపించడం కోసం అయితే నేను ఆ డ్యామ్ వరకు కూడా ప్రయాణించడం జరుగుతుందండి. ఇక్కడ జస్ట్ మట్టి రోడ్డు, ఆ డ్యామ్ కంప్లీట్ అయ్యే వరకే వెహికల్స్ వెళ్ళడం కోసం అరేంజ్ చేసినటువంటి రూట్ అండి ఇది. ప్రజెంట్ అయితే ఇక్కడ చాలామంది అంటే విజిట్ చేసి వెళ్తున్నారు. ఈ డ్యామ్ పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. వన్స్ డ్యామ్ పనులు కంప్లీట్ అయిందంటే ఇంకా వాటర్తో ఫిల్ అయిపోతుందండి. సో ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 90% అంతా కంప్లీట్ అయిపోయింది. మనకు ఆ సొరంగ మార్గం తవ్వడం కంప్లీట్ అయిపోతే అక్కడ నుంచి వాటర్ ఫ్లో స్టార్ట్ అవుతే ఇక్కడ ఏదైతే ఎత్తుపల్లాలుగా ఉన్నాయో దాన్ని అన్నీ కొంచెం డెప్త్లోకి తవ్వి మనకు వాటర్ స్టోరేజ్ ఎక్కువ అయ్యే విధంగా అయితే మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ నిన్న మొన్న వచ్చిన వర్షాలకి అండ్ అక్కడ డ్యామ్లోకి వెళ్తున్న వాటర్ అయితే కొద్దిగా ఉందండి. సో ఇక్కడ మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా పిల్లలు వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్లో చూపించుకోవడానికి కూడా ఈ వీడియో చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇదండి, ఇంత మంచి వీడియో తీయడానికి నాకు అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఇంకొక 10 కిలోమీటర్స్ మాత్రమే ఈ సొరంగ మార్గం రిమైనింగ్ ఉందండి. అది కూడా అతి తొందరలో కంప్లీట్ అయిపోయి మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా సాల్వ్ అవ్వాలని అయితే నేనైతే ఆశిస్తున్నాను. అండ్ చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయితే మీరు కూడా చాలా తొందరగా, ఇప్పుడు ఈ వీడియో వాల్యూ మీకు అర్థం కాకపోవచ్చు, బట్ వన్స్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక మాత్రం ఈ వీడియో వాల్యూ ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు నర్రా తిరుపతి అన్న. అండ్ దయచేసి ఈ వీడియోలో ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మనకు మెసేజ్ చేయండి, చాట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో గొప్ప వీడియోస్ చేయడం కోసము నాకు బూస్టప్గా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు, చాలా బూస్టప్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.